నానమ్మకి ఇచ్చే. ఏంటిది? ఇడ్లీ కొబ్బరి పచ్చడి. నువ్వు శ్రీను, లక్ష్మీ తోడు అబ్బాయి. సత్యశ్రీని వచ్చారా? పైన ఉన్నారు. అమ్మో, డబ్బులొత్తే కూతురు. మనం అంటే లెక్కలేదని చెప్పిందమ్మా. హే పదు, కానీ ఈమె అలా లేదే. చాలా బాగుంది. అమ్మలానే పొడుగు చుట్టూ, మంచి నవ్వు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. టెక్నికలీ నువ్వు నాకు బావ. నా పేరు పద్మావతి. పదు మా అమ్మమ్మ పేరు. శ్రీనివాస్. శ్రీను మన తాతయ్య పేరు. ఓకే బాయ్. హాయ్ పదు, హ్యాపీ బర్త్డే. ఇయర్ రింగ్స్. థ్యాంక్స్. పదు పదు, రేపు లంచ్కి వెళ్దామా? ఓకే ఓకే. కాల్ చేస్తా. యా యా డెఫినెట్గా. షూర్ బాయ్. హే పదు, ఇలా రా. థ్యాంక్స్. బాగున్నావు పదు? లంచ్కి వస్తావుగా? నీ ఎప్పుడు పిలుస్తావని వెయిటింగ్ ఇక్కడ. హే పదు, హ్యాపీ బర్త్డే. శ్రీను, తలుపు తీ. శ్రీను, పైకి వెళ్దాం, మాట్లాడాలి. నో పదు. ఎక్కువ చేకు. పదు ప్లీజ్. చెప్తున్నా పద. ఓకే. వెళ్ళే ఉంటే అరుస్తా. ఏంటి పదు, చెప్పు. శ్రీను, నా ఫాల్ట్ ఏమీ లేదు. నాకు పొద్దున్న దాకా అస్సలు తెలీదు. అండ్ కలిసి చెప్దాం అనుకున్నా, నువ్వేమో అలిగావు. ఆ మెసేజ్ అమ్మ పంపింది. గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్. అవునా? సరే. ఎలా ఉంది? అమ్మ డైమండ్ స్టడ్స్ కొంది, అందుకే పొద్దున్న వేసుకోలేదు. ఎలా ఉన్నాను? బాగున్నావు, కానీ మీ లెవెల్కి డైమండ్సే సూట్ అవుతాయి. నా చాక్లెట్ ఏది? నాగరాజ్ చెప్పాడు కొన్నా అంట కదా. లేదు. కిందుందా? లేదు, తినేసా. తినేసావా? నా బర్త్డేకి కొని తినేసావా? ఎందుకు? ఇవ్వాలనిపించలేదు, తినేసా. సిగ్గులేదురా నీకు? మనసులో ఏదో పెట్టుకొని ఇలా రివెంజ్ తీసుకుంటున్నావు కదా. పొద్దున్న నుంచి కలవడానికి ఎంత ట్రై చేశానో తెలుసా? ఎన్ని రెస్ట్రిక్షన్స్ నాకు అర్థం కాదా? ఇంత రిస్క్ చేసి మిడ్ నైట్ వచ్చి ఈ రింగులు పెట్టుకొని చూపిస్తే కర్టసీ కూడా లేదు. అండ్ నా చాక్లెట్ తినేసావు. పోరా పో. ఎలా ఉన్నాడు? ఏంటి? వచ్చాడు కదా, చూసుకున్నావు కదా. ఎలా ఉన్నాడు?
ఇదంతా నీ వల్లే. సరే, ఐమ్ సారీ, నా తప్పే. యాక్చువల్లీ నాకు ఇదంతా ఇంట్రెస్ట్ లేదు. ఏదో మీ అందరితో ఉండొచ్చని. అయినా అలాంటి పొట్టు పొట్టు బట్టలు అందరి ముందు ఎలా వేసుకుంటాను? నీ దగ్గర అయితే ఓకే. శ్రీను, మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి? సచ్చినోడా, చంపేశావు కదరా. చెప్పరా చెప్పు. అరే పదు, ఎందుకలా చేస్తావు? ఎప్పుడు నేనే ఫస్ట్ చెప్పాలి కదా? పదు కదా? శ్రీను వచ్చేసింది. షోమి. ఇట్స్ ఓకే. ఆకు. పదు, ఇట్స్ ఆల్ రైట్. పదు, స్మైల్. అబద్ధం ఎందుకు చెప్పింది నాతో? ఏం అవసరం ఉంది? గొడవ గిడవ అవుతూ మెల్లగా అడుగుదాం, ఓకేనా? కాదు పదు, ఇలా ఎప్పుడు జరగలేదు. నాతో పర్లేదు. ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. స్మైల్. నవ్వు. నవ్వు పట్టింటే ఎంత బరి తెగించావురా? ఎక్కడ నేర్చుకున్నావురా ఇవన్నీ? మీ అమ్మేనా ఇలాగేనా పిల్లలు పెంచేది? అసలు నిన్ను ఇంటి వరకు రానుడే నేను చేసిన పెద్ద తప్పు. అర్ధరాత్రి వేళ ఏంటి అరుపులు? ఏదనుంటే రేపు మాట్లాడుకో. అసలు వీడు మన పరువే పోతుంది. నువ్వు లోనికి వెళ్ళు. అరే సిన్, నువ్వు వెళ్ళరా. పదా పోరా. అత్తయ్య, మావయ్య. మళ్ళీ ఏంట్రా? పోరా బయటికి. చెప్పండి వాడికి. అరే శ్రీను. మావయ్య 1 minute. అత్తయ్య, పద్దు నాకు ఇచ్చేయండి. మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము. అత్తయ్య, నాకు మంచి జాబ్ వచ్చింది. నెలకు 25,000 రూపీస్ సాలరీ. ఇప్పుడు మా ఆస్తి ఎంత, మా కులం ఏంటి, ఇవన్నీ మీరు ఆలోచిస్తున్నా నాకు తెలుసు కానీ అత్తయ్య, వీ జస్ట్ లవ్ ఈచ్ అదర్. అండ్ నేను తనని చాలా బాగా చూసుకుంటాను. మావయ్య చెప్పండి. ఏంట్రా ఆయన చెప్పేది? నువ్వు ముందు పోరా బయటికి. చెప్పండి వాడికి. మావయ్య, అమ్మకి అస్సలు బాగాలేదు మావయ్య. ఏమైందిరా అమ్మకి? అమ్మ క్యాన్సర్ మావయ్య. క్యాన్సర్? అసలు ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చింది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మావయ్య. అమ్మకు ఒకసారి పద్దుని చూపిద్దామని వచ్చాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ఒప్పుకుంటే నా పద్దు నేను అమ్మకు చూపించానని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంతే. పద. పద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా, చైతి చైతి, నన్ను ఇప్పుడు నువ్వు ఆపావంటే చచ్చిపోతాను. సీరియస్లీ చచ్చిపోతాను. అమ్మా, అమ్మా ఏంటమ్మా ఇది నీరసంగా ఉన్నావు? ఎందుకు వచ్చావురా? అమ్మా నాకు జాబ్ వచ్చిందమ్మా. చెల్లి ఎంట్రన్స్ కూడా రాసింది, బాగా రాసింది. కంగ్రాట్స్. జుట్టు ఏమైందమ్మా? ఊడిపోయిందిరా, చాలా నీరసంగా ఉంది. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. అరే బొట్టు పెట్టు. నీకు పెట్టమని బొట్టు పంపిందమ్మా. అమ్మా, బిర్యానీ ఎప్పుడు చేస్తారమ్మా? అమ్మా, పదు, అదే చిన్నమామయ్య కూతురు. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు అత్తయ్య. ఇంకా మీరు బయలుదేరండి. అమ్మా, కంగారు పడొద్దు, నేనే వచ్చేస్తా. హాస్పిటల్ రావద్దన్నానా? మీరు బయలుదేరండి. అమ్మా
ఇంకా వెళ్ళు. ప్రామిస్ చేసావు. ప్లీజ్ జాగ్రత్త. వచ్చేస్తా. అత్తయ్యకి బాలేదు కరెక్టే, నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కరెక్టే, కానీ నాకెందుకు పనిష్మెంట్ ఇస్తున్నావు? పెళ్లి చేసుకుందామని చెప్తా అనుకుంటే క్యారీ ఆన్ శ్రీను. సిగ్గులేదురా నీకు? పదు ప్లీజ్ అండర్స్టాండ్, నేను నీతో ఉండలేను. అయినా మీ అమ్మకి తెలిసి తిక్కరిగి ఏమైనా అనరాని మాట్లాడేసింది అనుకో, మా అమ్మ బతకదు. పదు అర్థం చేసుకో. అమ్మకి ఎందుకు తెలియాలి? మనం సైలెంట్గా ఉందాం, వెయిట్ చేద్దాం. శ్రీను ప్లీజ్, నేను అన్నం తిను చచ్చిపోతాను. పదు సత్య కూడా ఇదే పని చేస్తే, ఇలాంటి డీలే మనీష్తో పెట్టుకుంటే అప్పుడేంటి పదు? నేను తట్టుకోలేను. ప్లీజ్